హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి డే 5 ఆఫ్ అవర్ రైడ్. సో ఎర్లీ మార్నింగ్ మనం అయితే 2:30కి లేచేసాం. ఎందుకంటే ఈరోజు మనం నిన్న చెప్పినట్టే వనజంగి సన్ రైజ్ వీక్ వెళ్ళిపోతున్నాం. సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఇంత ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి. మేము 2:30కి లేచి 3:30 కల్లా అక్కడ ఉండాలనుకున్నాం. బట్ ఇప్పుడు టైం ఆల్రెడీ 4 అయిపోతుంది. సో అక్కడ గేట్స్ వచ్చేసి మనకి 3:30కి ఓపెన్ అవుతాయి ట్రెక్ చేయడానికి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అయిపోయింది. టెంపరేచర్ అయితే మామూలుగా లేదు, నైట్ అంతా ఫుల్ చలేసింది. ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి మొబైల్లో మనకి 11 చూపిస్తుంది. బట్ బయట వెళ్ళి మన బైక్లో టెంపరేచర్ సెన్సర్ చూస్తే ఇంకా తక్కువ చూపిస్తుంది అనమాట. మొబైల్లో అంత యాక్యురేట్గా ఉండదు, అండ్ ఆల్సో బైక్ టెంపరేచర్ కూడా అంత యాక్యురేట్గా ఉండదు అనమాట. యాక్చువల్గా వెదర్ స్టేషన్స్ ఉంటాయి కదా, సో వెదర్ స్టేషన్స్లో మనకి యాక్యురేట్గా చూపిస్తుంది. సో మనకి బైక్లో టెంపరేచర్ సెన్సర్లో చూపించిన దానికన్నా మనం ఒక 2-3 degrees తక్కువ వేసుకోవచ్చు అనమాట. అంత తక్కువ ఉంటుంది చలి. గైస్ బయట చూసారా ఫాగ్ ఎలా ఉందో, చాలా ఘోరంగా ఉంది. కోల్డ్ స్టార్ట్ చేద్దాం, టెంపరేచర్ చూద్దాం ఎంత ఉందో. ఇక్కడ కూడా మొత్తం చెమ్మే. టైము అటు ఇటు 4 అయిపోయింది. 2:30 లేసాం. గాయస్ 11 degrees చూపిస్తుంది టెంపరేచర్. 11 degrees లిటరల్లీ. కొంచెంసేపటికే గ్లౌజ్ జిల్లుగా అయిపోయినాయి. జిల్లుగా ఉంది వేసుకున్నాక. గాయస్ ఫైనలీ టైం అయితే 4-6 అయిపోయింది. ఎప్పుడో బా చలి రిగేసేస్తుంది. పైన మాత్రం ఉటీ వేసుకున్నా, కింద మాత్రం మామూలు నైలాన్ ప్యాంట్ వేసుకున్నా. చే అబ్బా. సో పాడేరు నుంచి వనజంగి సన్ రైజ్ పార్కింగ్ ఏరియాకి వచ్చేసి ఒక 8 kilometers వస్తుంది. సో ఎంత లేదన్నా 30 minutes పైన చూపిస్తుంది అనమాట. కనీసం ఈ మాత్రం లైట్ లేకపోతే అసలు ఏమీ కనిపించదు. మామూలు లైట్లకే కనిపించట్లా. ఇదిగోండి ఇప్పుడు ఫాగ్ లైట్ లేపేస్తా చూడు, ఏమీ కనిపించట్లా ఫాగ్కి. గాయస్ లిటరల్లీ 2 meters కూడా విజిబిలిటీ లేదు. పాడేరు దాటి వచ్చేసాక ఫాగ్ మరీ ఎక్కువ అయిపోయింది. నాకైతే గ్లౌజ్ వేసుకున్నా కూడా చేతులు నంబైపోయినాయి. ఇప్పటికే స్పర్శ తెలియట్లేదు లోపల, నాకు అంత ఫ్రీజ్ అయిపోయినాయి. విజిబిలిటీ అయితే అస్సలు లేదు. నాకు ముందర మన ముఖేష్ బ్రోనే కనిపిస్తున్నాడు, ఆ ముందర దినేష్ అయితే కనిపించట్లే. జస్ట్ దినేష్ బండి లైట్లు, వెనక టైల్ లైట్ కనిపిస్తుంది అంతే. వనజంగికి చాలా దగ్గరలో కూడా ఉన్నాయి క్యాంపింగ్ సైట్స్. మాకు తెలియదు ఈ విషయం. వనజంగికి మ్యాప్స్ పెడితే అది వేరే ఊర్లో చూపించింది. మేమేమో అదే వనజంగి అనుకుని వెనక్కి వెళ్ళిపోయాం, అక్కడ రూమ్లో లేవని చెప్పి. నిన్న వనజంగి మెయిన్ హిల్ దగ్గరే చాలా రిసార్ట్స్ ఉన్నాయి. చాలా ఇది క్లౌడ్ వ్యాలీ టెంట్స్ అంట, చాలా టెంట్స్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయి. అసలు మేము ఇక్కడికి వచ్చేసిన పోయిండేది, అంత దూరం నుంచి వచ్చే బాధ ఉండేది కాదు మాకు. ఇది కూడా వరుసగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేరుగా వనజంగి మీ పాయింట్కి మ్యాప్స్ అయితే పెట్టేసుకోండి. వచ్చే దారిలోనే ఆల్మోస్ట్ ఇంకా 1-2 kilometers ఉందనగా చాలా ఉన్నాయి ముందర రిసార్ట్స్, రూమ్స్. టెంట్లో కూడా స్టే చేయొచ్చు మీరు. టెంట్లో అయితే బాగా బడ్జెట్లో అయిపోద్ది. ఒక టెంట్ 600కి ఆర్ 800కి ఇవ్వచ్చు. వీకెండ్స్లో అయితే ఒక టెంట్ 1000కి ఇవ్వచ్చు. 3 పడుకోవచ్చు అందులో. సో మీరు బేరం పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. స్టేస్కి అయితే ఇబ్బంది పడవలేదు. వనజంగి దగ్గర చాలా పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. లైక్ మంచి క్లాసీ హోటల్స్ ఉన్నాయి, దాంతో పాటు మాస్ హోటల్స్ కూడా ఉన్నాయి. చూడండి లైటింగ్ కట్టుందో, ఇక్కడ ఉందబ్బా వైబ్బా. మేమంతా నేను అక్కడికి వెళ్ళి తప్పు చేసాం. ట్రాఫిక్ స్టార్ట్ అయింది అబ్బా ఇక్కడ నుంచా. అందుకే ఎర్లీగా వెళ్తే ఈ ట్రాఫిక్ తప్పించుకోవచ్చు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే మనం, అందుకే ట్రాఫిక్ ఎంత కనిపిస్తుంది. ఇది వనజంగి ప్లేసు. ఇదో బోర్డు వేస్తారు చూసారా లెఫ్ట్ సైడ్. మెయిన్ వనజంగి అయితే ఇదే. మనకి గూగుల్ మ్యాప్స్లో చూపించే వనజంగి ఊరికి పెట్టినారంటే అది అక్కడ ఆపేస్తుంది, నిన్న మమ్మల్ని ఆపేసినట్టు. నేరుగా వనజంగి వ్యూ పాయింట్కి పెట్టుకోండి. గాయస్ ఇక్కడ నుంచి అయితే రోడ్ అసలే బాగాలేదు. సో లో గ్రౌండ్ క్లియరెన్స్ బండ్లు ఉంటే తీసుకురావడం అవాయిడ్ చేయండి. అక్కడ చాలా కార్లు అయితే ఆగిపోయినాయి దీనివల్ల. బలీనోసు చిన్న సెడన్స్ అన్నీ అక్కడ ఆగిపోయినాయి. సో అక్కడంతా బండ్లన్నీ ఆగిపోయినాయి ట్రాఫిక్తో. ఇదిగోండి అక్కడ ఆ బండ్లు వచ్చిన వాళ్ళు అక్కడ బండ్లు అక్కడ పెట్టేసి ఇటు నుంచి నడిచి వెళ్తూ ఉన్నారు, వేరే ఆప్షన్ లాగా. సో మీకైతే ఆటోలు కూడా దొరుకుతాయి. ఇక్కడ నేను నాకు చూపించే కదా వనజంగిలో స్టేస్, టెంట్స్, రూమ్స్. సో అక్కడ కానీ ఉన్నారంటే ఎర్లీ మార్నింగ్ టైం కల్లా ఆటోస్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఉండదు. బట్ లో గ్రౌండ్ క్లియరెన్స్ కార్లు తెచ్చంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఇదిగోండి ఇలా ఉంటాయి రోడ్లు, అసలు రాలేరు. ఆటోలు వచ్చేస్తున్నాయి ఈజీగా పై వరకు, పార్కింగ్ వరకు. రైస్ మనం చెక్ పోస్ట్ కూడా వచ్చాము. ఇక్కడ పర్ హెడ్ ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తారు. అలాగే బైకులు కూడా ఇంత అనేది ఛార్జ్ చేస్తారు అనమాట. పద పోనీ.
సో ఇక్కడ ఎంత పోలీసులు ఉంటున్నారు. సో మనకి ఎంట్రీకి అయితే తెచ్చా ఎంత 210 200 ఇస్తున్నా. పర్ పర్సన్ ఎంత 40 రూపాయలు పర్ పర్సనా? ఓకే ఓకే. ఒక 2 వీలర్కి వచ్చేసి 20 రూపీస్, ఒక అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో టోటల్ 210 అయితే అయింది. 3 బైక్స్ అండ్ 3 హడల్స్. గైస్ ఇంత గోపురం అయితే హ్యాంగ్ అయిపోయింది. ఇందాక ఫుటేజ్ వచ్చిందో లేదో తెలియదు. మనం అయితే వనజంగిలోకి ఎంటర్ అయిపోయాం. కార్లు బైక్లు అయితే మామూలుగా రాలేదు, చాలామంది టూరిస్టులు వచ్చినారు ఈవెన్ ఇన్ వీక్ డేస్. 1 కిలోమీటర్ వరకు మొత్తం జామ్ అయిపోయింది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో బైక్లు అయితే ఇక్కడ వరకు అలో చేస్తారు, బైక్లు కానీ కార్లు కానీ. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అలో చేయట్లేదు. ఇక్కడ వరకు అయితే బైక్స్ కార్లు పెట్టేసి మనం నడిచాలి. డ్రైవింగ్ చేస్తే తెలియడం లేదు. ఎంత ప్లేస్ పెట్టుకొని అలాగా అక్కడ ఆడుకుంటున్నాడు. డ్రైవింగ్ వచ్చారు, రేస్కి వచ్చాడు బండి. చూసినంత ఈజీ కాదంటే ఇక్కడ ప్లేస్ మీ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి అక్కడ ఆపమని చెప్పారు కదా. ఆ టికెట్ నీ వల్ల చూడిపోయా వెనకాల ఎందుకు వల్ల ఆగిందో పెట్టి ఇంత ప్లేస్ పెట్టుకొని నీ వల్ల డ్రైవింగ్ తెలుస్తుంది. డైరెక్ట్ ప్రతి ఒక్కటి చెప్పేస్తాడు. ఎందుకు నీ వల్ల ఆగింది చూడు. అక్కడ ఆకలి కదా ఊరికి వస్తాయి. ఇంటికి వెళ్ళిపోలే, ఇక్కడ రోడ్డు మీద ఏం చేస్తామా ఎవరో రివర్స్గా కష్టపడుతున్నారు పార్క్ చేయడానికి, దానివల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బైక్లు పార్క్ చేసి స్టార్ట్ అయిపోయాం ట్రిప్కి. చాలా జనాలు ఉన్నారు గైస్ లిటరల్. ఈరోజు వెనస్డే, మిడ్ ఆఫ్ ద వీక్. సో రేపు క్రిస్మస్. టైం 4:45 అయిపోయింది. చాలా లేట్ మేము అసలు. మూమెంట్ అయితే మామూలుగా లేదు మా ఇక్కడ. సో గైస్ అఫీషియలీ ట్రెక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రెక్ వచ్చేసి మనకి 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. కుప్పలు వెళ్తున్నారు జనాలు. 3 కిలోమీటర్స్లో 2 కిలోమీటర్స్ ఈజీగానే ఉంటుందంట. లాస్ట్ 1 కిలోమీటర్ తిరిగిపోద్ది. చూడండి క్రౌడ్ ఎలా వెళ్తున్నారు. గాయస్ నాకైతే చేతులు ఫుల్ నమ్మైపోయాయి చలికి. అసలు పని చేయట్లా, మంటలేస్తున్నాయి. ముక్కు కూడా ఫ్రీజ్ అయిపోయింది. ముక్కు కూడా మంటేస్తుంది. చాలా కూల్గా ఉంది. పైన హ్యాట్, దానిపైన హుటీ చేసినా కూడా ఆగట్లా. అబ్బా ఇక్కడ కొంచెం దూరం రాగానే చిన్నగా వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకున్నారు. మేము ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాం. పక్కనే ఫైర్ వేసుకున్నారు. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. కొంచెం వామ్ చేసుకుని బయలుదేరదాం మళ్ళీ. మనం వనజంగి ట్రెక్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇదే వెల్కమ్ బోర్డు. 1 year బ్యాక్ బైక్స్ వెహికల్స్ ఇక్కడ వరకు వచ్చేటి అంట. సన్ రైజ్ వ్యూ పాయింట్కి ఇదే మనకు స్టార్టింగ్. ఇక్కడ నుంచి దూలుదిరిపోద్ది అనమాట. ఇప్పటి వరకు వచ్చిన ఒక ఎత్తు అయితే ఇది దానికి డబల్ ట్రిప్లు ఉండిపోద్ది. ఇలా ఉంటుంది అనమాట. చాలా నేరగా ఉంటుంది. చూసుకో బ్రో. ఇట్లా అక్కర్లేదు అన్నాడు. అక్క ఎక్కడ అక్క వెళ్ళిపోడు మా వదిలేసే. మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. 5 minutes మన వాళ్ళ పని అయిపోయింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా కొంచెం వెళ్ళాలి. వెనక్కి కనిపిస్తుంది కదా మీకు, లైట్స్ వరుసగా ట్రైల్ ఉంది. ఆ పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. గైస్ మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. సో ఇది కూడా ఒక సన్ రైజ్ పాయింటే. మీరు అక్కడ చూస్తున్నారు కదా, ముందర దూరంగా రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది. ఇంకొక 200 to 300 meters ఉంటుంది పైకి. ఇక్కడ కూడా సన్ రైజ్ అవుతుంది. కాకపోతే మనకి ఎక్కువ వ్యూ ఉండదు అనమాట, క్లౌడ్ బెడ్ వ్యూ. సో చిన్నపిల్లలు అండ్ మరీ పెద్దగా ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆగిపోతారు. ఇక్కడ నుంచి పైకి అయితే అసలు ఎక్కలేరు, చాలా కష్టంగా ఉంటుంది. కాసేపులో చూపిస్తాం మీకు. సో ఇక్కడ నుంచి కూడా ఒక మంచి సన్ రైజ్ వ్యూ అయితే వస్తుంది. మనం ఆ ట్రైల్ వెళ్ళాలన్నమాట. అది చాలా హార్డ్గా ఉంటుంది. అది 4 కాళ్ళతో ఎక్కాల్సి వస్తుంది. గోల్డెన్ అవర్ వచ్చేసింది ఆల్రెడీ. రైట్ సైడ్ అప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. గైస్ ఇక్కడ పీక్లో ట్రెక్ అయితే చాలా కష్టంగా ఉంది, చాలా డిఫికల్ట్గా ఉంది. 4 కాళ్ళతో ఎక్కాల్సి వస్తుంది.
ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. ఇంకొక మేబీ 100 to 200 minutes ఉండొచ్చు. గోల్డెన్ అవర్ మిస్ అవుతాయేమో. మొత్తం సన్ ఇప్పుడే లేస్తున్నాడు. అక్కడ దూరంగా లైట్ కనిపిస్తుంది. అక్కడ లైట్ ఫస్ట్ లైట్. అక్కడ నుంచి వచ్చాం మనం. టవర్ కాదు, అక్కడ లాస్ట్ లైట్ చూసారా, అక్కడ టవర్ మధ్యలో ఉంది మనకి. క్రౌడ్ అయితే హెవీగా ఉంది. వీక్ డేస్ లో ఉందంటే వీకెండ్స్ ఇంకా అదిరిపోద్ది. ఇంకా సన్ రైజ్ అయితే ఇప్పుడు అవుతుంది. చూడ్డానికి అదిరిపోయింది అసలు. 2 కలర్ సరిపోవట్లేదు చూడ్డానికి. మొత్తం రెడ్ కలర్లో లైన్ పడింది. దిస్ ఈజ్ సో కాల్డ్ గోల్డెన్ అవర్. కింద క్లౌడ్స్ కూడా చాలా ఉన్నాయి. వన్ సన్ రైజ్ వచ్చాక మనకు నీట్గా కనిపిస్తాయి క్లౌడ్స్. ఫైనల్లీ మనం అయితే పైకి వచ్చేసాం. టైం 5:30 అవుతుంది. ఫాస్ట్గానే వచ్చాం. 4:40 స్టార్ట్ అయ్యాం అనమాట కింద. నార్మల్ పీపుల్కి 1.5 hour పట్టచ్చు. 1.5 hour 2 hours పడతాయి ట్రెక్ చేయడానికి. మనం గబానే వచ్చేసాం. 1 hourలో వచ్చేసాం పైకి. ఇక్కడ వచ్చేసి మంచి స్పాట్ చూసి కూర్చునేసాం. ఇంకా ఇక్కడ మేమే లాస్ట్ అనమాట. ఇక్కడ దాటితే ఇంకెవరు లేరు కింద. కరెక్ట్గా ఇక్కడ కూర్చున్నాం. ఇంకెట్ సైడ్ అంతా ఏదే లోయ. వ్యూ మాత్రం అద్దరైంది. కింద క్లౌడ్స్ ఇప్పుడే కనిపిస్తున్నాయి. మొత్తం కాటన్ క్యాండీ లాగా ఉంది పైనుంచి వ్యూ. అలాగే కాటన్ క్యాండిల్స్ తీసుకొని పైనుంచి అలా పెట్టినట్టున్నాయి. టైం అయితే 6 అవుతుంది. ఇది యాక్చువల్ గోల్డెన్ అవర్. గోల్డెన్ లైన్ పడుతుంది అక్కడ. కింద క్లౌడ్ చూసారా, అద్దరిపోయినాయి. 200% వర్త్ ఇంత ట్రెక్ చేసి రావడం. అయితే ఫుల్ అడ్జస్ట్ అయిపోయాం మేము. క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. చూస్తున్నారు కదా వెనకాల. ఇక్కడ ఒకటే కాదు, మొత్తం కొండ మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఇంత బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడడానికి చాలా మంది వచ్చినారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు. సో అంత కింద నుంచి ఇంత పైకి వరకు ట్రెక్ చేసుకుంటూ రావడం 200% పడుతుంది మనకి. ఇక్కడ దూరంగా ఈ కొండ అండ్ ఈ కొండ మధ్యలో క్లౌడ్ ఉంది కదా, అది అటు సైడ్కి వాటర్ ఫాల్ లాగా పడుతుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి. గైస్ ప్రాపర్ సన్ రైజ్ అయిపోయింది. ఇంతసేపు మన హౌస్ మా పాకెట్ తిరుగుతూనే టైం లెస్ పెట్టా చేతితో పట్టుకుని. చేతులు గట్టిపోయాయి. అయిపోయినాయి. స్పర్శ లేదు చేతులకి. అంత కూల్గా ఉంది పైన. దొరికిపోయింది అసలు సన్ రైజ్ అయితే. చూడండి ఎలా ఉందో, క్రేజీ ఉంది. ఇంతసేపు మనం అక్కడ కూర్చోమని చూసాం కదా. ఇప్పుడు వేరే ఇంకో కొండ ఉంది పక్కనే. అక్కడ నుంచి అయితే ఇంకా అదిరిపోయింది. అక్కడ నుంచి 180 degrees క్లౌడ్ వ్యూ ఉంది. పద ఇటు సైడ్ మనం ఎంతసేపు అటు సైడ్ కూర్చోను. ఇటు సైడ్ అదిరిపోయింది ఇంకా. ఓ గాయ్స్, ఇటు సైడ్ ఇంకా అదిరిపోయింది. మొత్తం కనిపించినంత దూరం క్లౌడ్స్ ఉంది. ఇంతసేపు ఇక్కడికి ఎందుకు రాలేదంటే ఇక్కడ సన్ రైజ్ ఉండదు మనకి. సన్ రైజ్ ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇంతసేపు అక్కడ కూర్చున్నాం. నెక్స్ట్ లెవెల్ గైస్. ఖచ్చితంగా చూడాలి. నేక్డ్ ఐస్ చూడాలి, సొంత కళ్ళతో చూడాలి. ఈ కెమెరాస్ ఇవన్నీ అసలు జస్టిస్ చేయవు. కళ్ళతో చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. కాసి ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చాం పక్కన వేరే కొండ మీదకి. ఇక్కడ నుంచి అయితే వ్యూ మనకి మొత్తం ఒక 250 degrees పైన వస్తుంది. సో ఇప్పటి వరకు మీకు చూపించిన వ్యూ అయితే ఇది. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి తిప్పితే మొత్తం క్లౌడ్స్. ఇక్కడ కానీ డ్రోన్ ఫ్లై చేస్తుంటే అద్దరిపోయింటుంది. కాకపోతే మనం డ్రోన్ అయితే తీసుకురాలేదు. విండ్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయన్నమాట. అది కాకుండా మనది మినీ డ్రోన్ కాబట్టి, చాలా ఓల్డ్ డ్రోన్ కాబట్టి ఇష్యూ అవుతుంది. ఒక కారణంతోనే మనం డ్రోన్ తీసుకురాలేదు. డ్రోన్ ఫ్లై చేస్తే అద్దరిపోద్ది అసలు వ్యూ.
సో గాయ్స్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కనిపించినందుకు నాకు క్లౌడ్స్ ఉన్నాయి. క్లౌడ్ సముద్రం, మేఘాల సముద్రం, మొత్తం మేఘమాలికలు మొత్తం ఉన్నాయి. స్వర్గలోకానికి వచ్చినట్టుందిరా బాబు. నాకైతే ఇప్పుడు అందులో దూకి ఈత కొట్టాలని ఉంది క్లౌడ్స్లో. ఖచ్చితంగా రావాలి గైస్ ఇక్కడికి మాత్రం, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు వచ్చి చూసాలండి. కాకపోతే మొత్తం చెత్త వేయకుండా పాడు చేయకుండా ఉండండి నేచర్. అసలు ఇది ఎలా కనిపిస్తుంది అంటే లిటరలీ ఇదంతా వాటర్ లాగే ఉంది. సో ఇది మొత్తం వాటర్ అలాగే వెళ్ళి ఇక్కడ క్లౌడ్ ఫాల్ అవుతున్నట్టుంది. మనకి వాటర్ ఫాల్ లాగే ఉంది ఇక్కడ కరెక్ట్ ఈ ప్లేస్లో. అంటే దిగిపోతుంది, తర్వాత వాటర్ ఫాల్ ఎలా పడుతుందో సేమ్ అలాగే క్లౌడ్ ఫాల్ అవుతుంది ఇక్కడ. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ఇలాంటి జర్లు కూడా కనిపిస్తుంటాయి పెద్ద పెద్దవి. కాస్త ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా చూసి కూర్చోండి, ఓకే? కుట్టిందంటే నేరుగా స్వర్గానికే పోతారు నిజంగా. అడవిలో ఉండేది చాలా పాయిజనస్ ఉంటాయి, మన ఇంట్లో ఉండేలాగా కాదు. గైస్ మనం అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. టైం ఇంచుమించు 8 అవుతుంది. ఇంకా జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఇంకా అసలు క్లౌడ్ ఫార్మేషన్ ఇంకా అసలు పోనే లేదు. చాలా మంది వెళ్ళిపోయారు, సగం మంది పైన వెళ్ళిపోయారు కిందకి, ఇంకా సగం మంది పైన ఉన్నారు. ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంది వీక్ డేస్లో కూడా. గైస్ మనం మార్నింగ్ అంతా ఈ దారిలో వచ్చాము. చూడండి అంత స్ట్రీప్ ఉంది ఇక్కడ. అక్కడ మనకి దూరంగా వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ మనం వెహికల్స్ అయితే అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాం. మనం లైన్గా ఉన్నాయి చూడండి. అక్కడ దూరంగా ఈ రోడ్డు ఉంది చూడండి. అలా రోడ్లో వచ్చి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. ఆ మూల అక్కడ పార్క్ చేసుకుని వచ్చాం మనం. మనకి టోటల్ మనం బైక్ పెట్టిన దగ్గర నుంచి పై వరకు నేను ఫిట్నెస్ ట్రాకర్లో ట్రాక్ చేసా. 3.5 కిలోమీటర్ వచ్చింది. ఆ 3.5 కిలోమీటర్ కూడా మనకి ఇలాగ మొత్తం స్టీప్ ఉంటుంది అనమాట. మార్నింగ్ అంతా ఈ దారిలో వచ్చాం మనం. చూడండి ఎలా ఉందో. మిడిల్ ఏజ్ వాళ్ళు రాగలుగుతారు కానీ మరి చిన్నపిల్లలు పెద్దలు అస్సలు రాలేదు ఇక్కడికి. చాలా కష్టం. మేమే కష్టపడితే వచ్చాం. ఇందాక కొంచెం కాలు స్లిప్ అయిందంటే ఇంక దొలుకుంటూ పోవడమే. అయ్యో బాబోయ్, చూసారు ఎలా ఉందో స్టీప్. మెల్లగా దిగడం, చేతులు కాలు పట్టుకొని. చూడండి ఎలా దిగుతున్నారు. మనం అలాగే దిగాలి ఇప్పుడు. గాయ్స్ మనం అయితే ఆ కొండపైకి ఎక్కాము. అక్కడ నుంచి దిగొచ్చాం కిందకి. అలా పైకి ఎక్కలేనప్పుడు ఇక్కడ కూడా మంచి వ్యూ దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే 2 కొండల మధ్యలో నుంచి మనకి క్లౌడ్ వ్యూ దొరుకుతుంది. పైకి వెళ్తే మనకి ఆల్మోస్ట్ 250 డిగ్రీస్ 280 డిగ్రీస్ వ్యూ దొరుకుతుంది. బైక్ దగ్గరకు వచ్చేసాం. 9:20 అవుతుంది టైము. ఇంకా మనం రూమ్కి వెళ్ళేసి లగేజ్ ప్యాక్ చేసుకుని బయలుదేరాలి. మార్నింగ్ అంతా ఇక్కడంతా ఫుల్ అయిపోయింది. రైట్ లెఫ్ట్ మొత్తం లైక్ హెవీగా ఉన్నింది వెహికల్స్, క్రౌడ్. 9:30 కూడా దిగలేదు ఇంకా జనాలు పైనుంచి. ఇప్పుడు కొంతమంది ఎక్కుతున్నారు. ఇప్పుడు మేము దిగేటప్పుడు కొంతమంది ఎక్కుతూ ఉన్నారు పైకి. ఓవరాల్గా వనజంగి అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. ముందర చూడండి ఇంకా ఉంది క్లౌడ్ బెడ్. మనకి 9:30 అయింది. చూడండి ఎలా ఉందో, ఇంకా పోలేదు అది. ఓవరాల్ ఏపీలో ద బెస్ట్ సన్ రైజ్ వచ్చేసి వనజంగే, డ్యామ్ షూర్ నేనైతే చెప్పగలుగుతా. అదేంట్రా వీడు నిన్న అదేమో సూపర్ వ్యూ లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నాడు, ఇప్పుడేమో వనజంగే ద బెస్ట్ అంటున్నాడు. అంటే దానికి రీజన్ చెప్తున్నా. అది వచ్చేసి ఫుల్లీ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్, లైక్ ఫుల్ పీస్ఫుల్ ఉంటుంది. మేము ఒక్కటే ఉన్నాము అక్కడ. పీస్ఫుల్నెస్, సన్ రైజు అండ్ క్లౌడ్ వ్యూకి కంపేర్ చేసి అది ద బెస్ట్. క్లౌడ్ వ్యూ మొత్తం అది బాగుంటుంది. మనకి అక్కడ వచ్చేసి 360 డిగ్రీస్ క్లౌడ్ వ్యూ ఉంటుంది. ప్లస్ సన్ రైజ్ కూడా చాలా బాగుంటుంది. చిన్న ఏరియా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి అడిషనల్గా ట్రెక్కింగ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఆ ట్రెక్కింగ్ యాడ్ అవ్వడం వల్ల ఒక 3.5 కిలోమీటర్ ట్రెక్ చేయాలి. దానివల్ల ట్రెక్కింగ్ చేసుకొని బాగా అలిసిపోయి వెళ్ళి అక్కడ కూర్చొని సన్ రైజ్ చూస్తే వచ్చే ఫీలే వేరు. అండ్ ఆల్సో ఇక్కడ క్రౌడ్ హెవీగా ఉంది. హెవీ క్రౌడ్ వల్ల -1 మార్క్ దీనికి. దానికి అదేం లేదు. ఇంకా మనం రూమ్కి వెళ్ళేసి లగేజ్ ఎత్తుకొని అరకుకి అయితే బయలుదేరాలి. మళ్ళీ మనం డైరెక్ట్గా మన రూమ్లోనే కలుసుకుందాం. గాయ్స్ ఆ రూమ్ కూడా వికెట్ చేసి లగేజ్ అంతా బైక్ మౌంట్ చేసాం. ఈ గౌతమ్ పాట్ ఏందని చూస్తున్నారా, ఇందులో మన అడ్వెంచర్ షూస్ ఉన్నాయి సోలేస్వి. అక్కడ ఫుల్ ఆఫ్ రైడింగ్ చేసినప్పుడు ఫుల్ బుడద అయిపోయినాయి ఎర్రమట్టితో. సో ఇది ఇట్లా డైరెక్ట్గా పెట్టుకోలేనని చెప్పి లంబసింగిలో స్టే చేసాం కదా, అన్నని అడిగి గౌతమ్ పాట్ తెచ్చుకున్నా. ఇంకా చలో అరకు. మేము నైట్ ఉన్నింది ఈ హోటల్లోనే, వర్మ ఇన్ అంట, బాగుంది లోపల. టైం అయితే 11:45 అయిపోయింది. ఇక్కడ పాడేరులో అమ్మవారి టెంపుల్ ఏదో ఉందంట, చాలా ఫేమస్ అంటది. ఏ షాప్లో చూసిన అమ్మవారి ఫోటోనే ఉంది. ఇయర్లీ ఒకసారి 3 రోజులు చేస్తారంట జాతర. ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడెక్కడ నుంచి వస్తారంట. మనకు తెలీదు ఇంత ఫేమస్ అన్న జాతర. సో ఆ గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఇంకా అరకు బయలుదేరిపోవడమే. ఇదే గైస్ అమ్మవారి గుడి. ఏమనుంది పేరు, శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి దేవాలయం అంట. సో గైస్ ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇంకా అరకు స్టార్ట్ అయిపోతున్నాం. టైం 12 అయిపోయింది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు మేము. సో ఇంకా డైరెక్ట్గా బ్రంచే. నేనైతే గ్లౌజులు వేసుకోలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ బొట్టనేలు కాడ ఇక్కడ చూసారా, ఇక్కడ కట్టేంది ఇది.
గ్లౌజ్ వేసుకుంటే చాలా పెయిన్ వస్తుంది. అది గ్లౌజ్ వేసుకుంటే తగులుతూ ఉంటుంది గ్లౌజ్ దానికి. ఇదిగోండి ఇక్కడ కొంచెం లైట్గా కట్టింది, భలే పెయిన్ వస్తుంది ఇక్కడ కట్ అయితే. ప్రస్తుతానికైతే గ్లౌజ్ వేసుకోలేదు అది మానడానికి. అసలు ఈ హైవే అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది అలా పాడేరు టు అరకు సేమ్ ఇదే రోడ్ అనుకుంటున్నాను, నేషనల్ హైవే. చాలా బాగుంది రోడ్డు, కొండల మధ్యలో వెళ్తూ. సో అరకులో మేము రూమ్ కూడా ఇప్పుడే బుక్ చేసుకున్నాం. పాడేరు నుంచి అరకుకి వెళ్ళే రూట్లోనే మనకి చాప్రాయి క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఎటు దారా కాబట్టి అది చూసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. ఇదే చాప్రాయి వాటర్ ఫాల్స్. చాలామంది జనాలు ఉన్నారు. ఎవర్రా మీరంతా, ఏంద్రా ఇన్ని బండ్లు, అది వీక్ డేస్లో. మనం తినేసి వెళ్దాం, బండ్లు చూసుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్ళే ముందే కొంచెం ఇక్కడ తినేసి బయలుదేరేద్దాం. కావాలండి, వస్తున్నాం. ఇక్కడైతే మొత్తం షాప్స్ ఉన్నాయి వరుసగా. మొత్తం బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీస్ పెట్టుకొని అమ్ముతున్నారు. మొత్తం వరుసగా ఉన్నాయి, జనాలు మామూలుగా లేరు, కుప్పలు ఉన్నారు. బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసాం. అక్కడ చేస్తున్నారు కదా, అక్కడైతే మనం బ్యాంబూ బిర్యానీ 2 ఆర్డర్ ఇచ్చేసాం. అండ్ అది అయ్యే లోపల ఒక 30 to 40 minutes పడుతుంది అన్నారు. అందుకనేసి అక్కడ చాప్రాయి వాటర్ ఫాల్కి వెళ్ళేసి వస్తాం. ఈ లోపు జనాలు పీక్స్లో ఉన్నారు. చాప్రాయి వాటర్ ఫాల్లోకి వెళ్దామని చూసాం. అక్కడ ఎంట్రీ టికెట్ per head 50 rupees అంట. అది మ్యాటర్ కాదు, గేట్లో చూసాం ఏదో బుడనీళ్ళు పోయినట్టు ఉన్నాయి అక్కడ. మరి వరుసగా వాటర్ వెళ్ళే బస్సులో అది కిందకి పొయ్యి కూడా వేస్ట్. మామూలుగా ఫుల్ రైనీ సీజన్లో ఫుల్ వాటర్ ఉంటుంది. మనకి అలా క్యాస్కెట్ అంటే బండర మీద జారుతూ వెళ్తుంటే జనాలు దాని మీద కూర్చొని జారుతూ వెళ్తారు, కిందకి వెళ్ళి పడతారు అనమాట. ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, అది కూడా మురికిగా ఉన్నాయి. అది చూడగానే వద్దురా బాబు, వెళ్ళి కూడా వేస్ట్, మురికి కింద దిగి పైకి రావడం వేస్ట్ అని చెప్పి రిటర్న్ వచ్చేసాం. మన బొంగులో బిర్యానీ అయితే మంటల మీద పెట్టేశారు. ఇంకొక 1/2 hour పడుతుందంట. ఇంక దానికోసం వెయిట్ చేయడమే ప్రజెంట్ అయితే. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది వచ్చి బొంగులో బిర్యానీయే, దాంట్లోంచి ఈ గిన్నెలో వేసారు అనమాట, వడ్డించుకోవడానికి బాగుంటుందని చెప్పి. గైస్ మనం అయితే బొంగులో బిర్యానీ తిన్నాం, అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ ఇక్కడ. లైక్ మనం తిన్నాం కదా లంబసింగిలో, దానికన్నా చాలా బాగుంది. 500 ఛార్జ్ చేశారు, ఒకదానికి 500. 2 తీసుకున్నాం అనమాట. సో 1000. అండ్ ఈ చీకులు ఉన్నాయి కదా అక్కడ పుల్లలతో కూస్తున్నారు, అది 20 rupees ఒకటి. సో ఆ చీకులు కూడా ఈచ్ 2 తీసుకొని తినేసాం. అవి కూడా బాగున్నాయి. మొత్తం బార్బిక్యూ టేస్ట్ వస్తుంది, ఫుల్ స్మోక్డ్ ఫ్లేవర్. అసలు ఈ చాప్రాయి వాటర్ ఫాల్కి ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లా. రైనీ సీజన్లో ఫుల్ వాటర్ ఉండొచ్చు, బాగుండొచ్చు. ఇప్పుడైతే అసలు వాటరే లేవు, మురికి వాటర్లా కనిపిస్తున్నాయి. చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. అడల్ట్కి 50 rupees, చైల్డ్కి 30 rupees అంట. 2 kilometers దాకా అటు ఇటు కార్లు పెట్టేస్తున్నారు. అరకు వ్యాలీకి అయితే మనం వచ్చేసాం. మన హోటల్ ఇంకా 4 kilometers డిస్టెన్స్లో మాత్రమే ఉంది. ఫైనల్లీ వీఆర్ ఇన్ అరకు. లిటరలీ అసలు ఎప్పటి నుంచో అరకు రైడ్ చేయాలి అనుకుంటున్నావు. ఫైనలీ వీఆర్ ఇన్ అరకు నౌ. లాస్ట్ 1 yearగా అనుకుంటున్నా అరకు ఖచ్చితంగా రైడ్ చేయాలి అని చెప్పి. మొత్తానికి వచ్చేసాం. ఎస్, మన హోటల్కి కూడా వచ్చేసాం. ఏదబ్బా MTR, ఇదే MTR రిసార్ట్స్. సూపర్. గైస్ ఫైనలీ వీఆర్ హియర్. కుందేలు ఉన్నాయి ఇక్కడ, కుందేలు. లగేజ్ అంత అమౌంట్ చేసి రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రూమ్లో చెక్-ఇన్ చేసి ఒక మంచి స్లీప్ వేసాం. మంచిగా మార్నింగ్ స్లీప్ లేదు కదా, దాని తప్ప మార్నింగ్ 2:30కి లేచాం కాబట్టి వచ్చి పడుకునేసాం. ప్రాపర్ 4 hours స్లీప్ వేసాం. ఇప్పుడు టైం 7 అయిపోయింది. సో ఇప్పుడు బయట వెళ్తున్నాం మనం. బయట అంటే లైక్ ఇప్పుడు కాఫీ మ్యూజియంకి వెళ్తున్నాం అనమాట. కాఫీ మ్యూజియం వచ్చేసి 8 క్లోజ్ అయిపోద్ది నైట్. నేను అయితే గోపురా తీసుకెళ్ళట్లా, దగ్గరే కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1 kilometer ఉంది. సో డైరెక్ట్గా మనం కాఫీ మ్యూజియంకి కలుసుకున్నాం. గైస్ లోపలికి వెళ్ళి వచ్చేసాం కాఫీ మ్యూజియంలోకి. ఎంట్రీ టికెట్ ఏమో పర్ అడల్ట్ 30 rupees ఛార్జ్ చేశాడు.
కాఫీ తాగామన్నమాట. వాడిని అడిగాం సజెషన్ ఏది బెస్ట్ అంటే పీ బీన్సా ఏంది అది, పీ బెర్రీ అన్నాడు. ద వర్స్ట్ కాఫీ వీ హ్యాడ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. వర్స్ట్గా ఉంది కాఫీ మ్యూజియంలో, ఇంత వర్స్ట్గా ఎలా మెయింటైన్ చేస్తుంది దీనికన్నా. అసలు ఆ పాలల్లో నీళ్ళు ఎక్కువైనాయి, కాఫీ పౌడర్ తక్కువైంది, పాలు కూడా తక్కువైంది, పాలు లేదు. ఇంకెళ్ళిపోతున్నాం రూమ్కి. రూమ్కి వెళ్ళి పడుకోవడమే గాయ్స్. మనం రూమ్కి అయితే వచ్చేసాం. ఫుడ్ కూడా తినేది ఏం లేదు, అసలు ఆకలి అవ్వట్లేదు. మధ్యాహ్నం అంత ఫుల్గా తిన్నాం. ఈరోజు అయితే అసలు ఒక పూటే తిన్నాం మనం. 3 పూటలు సరిపోయేంత. అసలు మెయిన్ థింగ్, నేను అరకుకి 8 years బిఫోర్ వచ్చాను. అప్పుడైతే అసలు ఏమీ లేదు అరకులో. చాలా తక్కువ బిల్డింగ్స్, చాలా తక్కువ రూమ్స్. అసలు ఏదో ఒక విలేజ్ లాగా ఉంది 8 years బ్యాక్. ఇప్పుడు మొత్తం అసలు ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోయి, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి, మొత్తం ఎటు చూసినా ఫుల్ బిల్డింగ్స్, ఫుల్ వైపు ఉంది నైట్ లైఫ్ అయితే. ఎక్కడ పట్టినా ఇప్పుడు అంటే పీక్ సీజన్ మళ్ళీ, అది కాకుండా ఫుల్ ఆన్ లైట్స్, రోడ్లో వెళ్ళొచ్చాం కదా ఇప్పుడు. అసలు వేరే లెవెల్ వైపు ఉంది నైట్ టైం అయితే. మొత్తం ఎటు సైడ్ చూసిన రెస్టారెంట్స్, ఎటు సైడ్ చూసిన ఇది హోటల్స్కి రెస్టారెంట్స్కి మాత్రం కరువే లేదు ఇక్కడ. మనం రేపు వచ్చేసి కొన్ని మంచి ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం అరకులో. మనం రేపు ఏం కవర్ చేస్తున్నామో మనం రేపు మాట్లాడేసుకుందాం డైరెక్ట్గా. రేపైతే మరీ ఎర్లీగా కాకుండా ఒక 6కి అలా లేసి స్టార్ట్ అవుతాం. అసలు మాకు లాస్ట్ 4-5 days నుంచి ఎవ్రీడే ఎర్లీగా లేచి వెళ్ళేదే ఉంది. సో రేపు ఒకరోజు మనం కొంచెం లేట్గానే వెళ్దాం అనమాట. ఒక 7కి అలా బయలుదేరిన సరిపోద్ది. సో మీకైతే ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. సో డూ హిట్ ద లైక్ బటన్, డూ సబ్స్క్రైబ్, అలాగే పక్కన గంట నొక్కి పెట్టుకోండి. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.